प्रधान अध्यापक जी गुरुचरण सर और सभी गुरुओं को प्रणाम। सभी को अध्यापक दिवस की शुभकामनाएं। నేను ఫస్ట్ తెలుగులో మాట్లాడతాను. నేను హిందీలో మాట్లాడితే మీకు అర్థం కాదేమో అని తెలుగులో మాట్లాడుతున్నా. నేను ఫస్ట్ ఈ స్కూల్కి వచ్చినప్పుడు ఓన్లీ హిందీ ఇంగ్లీష్ టూ లాంగ్వేజెసే వచ్చేది. నాకు ఫస్ట్ అన్నం తిన్నారా అన్నం అనే పదం 3 days పట్టింది నేర్చుకోవడానికి. అమర్ సార్, రమేష్ సార్ వాళ్ళు బాగా ఇబ్బంది పడి నాకు అందరు స్కూల్ అందరు స్టాఫ్ అందరు తెలుగు నేర్పించినారు. నాకు అలా స్టేజ్ మీద నిలబడి తెలుగు మాట్లాడడం అసలు ఈరోజు తెలుగులో మాట్లాడుతున్నా అంటే రెగ్యులర్గా ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నా. ఫస్ట్ స్కూల్కి వచ్చినప్పుడు బాగా భయంగా ఉండేది. తెలుగు రాదు, తెలుగు ఎన్విరాన్మెంట్ మంచి ఇంగ్లీష్ హిందీతో వచ్చిన, కానీ తర్వాత మెల్లగా మంచిగా ట్రై చేసిన. ఇప్పుడు ఈ టీచర్స్ వాళ్ళందరూ వచ్చి మీకు మంచిగా ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు, మీకు తెలుగు రాదు, ఇంగ్లీష్ కోసం స్పోకెన్ ఇంగ్లీష్ వీటాక్ ఆ టాక్ అని చేస్తుంటే మీరు ఏం పట్టించుకోవట్లేదు. చాలా బాధగా అనిపిస్తుంది. భవానీ వాళ్ళు ఫస్ట్ డే ఇంగ్లీష్ ఎక్కడో సైన్స్ ఫేర్కి పోయినప్పుడు రోజు మొత్తం ఇంగ్లీష్ మాట్లాడితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తర్వాత నెక్స్ట్ డే బంద్ చేసినారు, మళ్ళీ చాలా బాధగా అనిపించింది. నేను ఇక్కడ వచ్చినప్పుడు చదువుకోవాలి, కష్టపడాలి అంటే వచ్చినప్పుడు ఓన్లీ బీఎడ్తో వచ్చిన, తర్వాత పీజీ అట్లా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడం, టీచర్స్ని పిల్లలు టీచర్స్కి చెప్తుంటే నేను ఎంకరేజ్ అయ్యి మంచిగా నా లైఫ్ అనేది మంచిగా మార్చుకున్న ఈ స్కూల్ అంటే నాకు చాలా ఇష్టం. అందరు టీచర్స్కి లేడీ టీచర్స్కి సెలవు వస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు, కానీ నాకు సెలవు వచ్చిందంటే అబ్బా సెలవు ఎందుకు ఇస్తున్నారు అనిపిస్తుంది. స్కూల్లో పిల్లలు క్లాస్ రూమ్లో స్పెండ్ చేయడం నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సార్.